వంశీ అని పాపులర్ యాంకరే. చాలా గొప్ప గొప్ప హావభావాలతో యాంకరింగ్ చేస్తూ ఉంటారు. నేను పరిష్కారం చేసేందుకు పూనుకోకపోతే, చర్చించకపోతే ఈ సమస్యలన్నీ ఎక్కడ ఆగిపోతాయో పరిష్కారం కాకుండా అన్నట్టుగా మాట్లాడుతుంటారు. మంచిదే కానీ, అయ్యా ఈ దేశంలో ఎప్పుడు పోతుంది పేదరికం, ఎప్పుడు పోతుంది నిరుద్యోగం, ఎప్పుడు పోతుంది దరిద్రం, ఎప్పుడు పోతాయి ఆర్థిక అసమానతలు, ఎప్పుడు పోతాయి సాంఘిక అసమానతలు, దీని గురించి కూడా మీ యాంకరింగ్ ద్వారా చెప్పండి వంశీ గారు. పోతే సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు నాకు అని చెప్పి ఇండస్ట్రీ మీద కోపడుతున్నారని, కనిపించిన శత్రువులు వస్తున్నారని పవన్ కళ్యాణ్ గారికి ఎదురుగా కనిపించిన శత్రువులు ఎలా పోరాటం చేయాలని మీరు ఆవేదన పడుతున్నట్టు మీ మాటలు వినిపిస్తున్నాయి మాకు. ఇప్పటిదాకా వాడిద్దరికి గొడవ రానప్పుడు పవన్ కళ్యాణ్కి సినిమా రంగానికి ఏ చైతన్యపూరితమైన సినిమాలు తీశారని, ఏ దేశభక్తితో కూడి సినిమాలు తీశారని, యువతకు ఉపయోగపడే ఏ సినిమాలు తీశారని లక్షల కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్తో సహా, చిరంజీవితో సహా, అల్లు అరవింద్తో సహా సినిమా పెద్దల దగ్గర పోగుబడిపోయాయి. ఇప్పుడు దాకా ఏ చైతన్యాన్ని సమాజానికి అందించి లక్షల కోట్లు పోగేసుకున్నారు వాళ్ళు. అదంతా అడ్డగోలుగా పొందిన జనసొమ్ము కాదా పవన్ కళ్యాణ్తో సహా సినిమా రంగంలో? దీనిపై కూడా మాట్లాడిన వంశీ గారు మీరు కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేరు.